పరాశక్తి. శివకార్తికేయన్, శ్రీలీల జంటగా వచ్చిన ఈ సినిమా G5 ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. 90s, 50s, 60s ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న నెహ్రూ గాని, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఇందిరాగాంధీ గాని హిందీని రాష్ట్రీయ భాషగా అఫీషియల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేద్దాం అనుకున్నారు. దానివల్ల ఇండియా అంతా హిందీ లాంగ్వేజ్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుంది, ముఖ్యంగా రైల్వేస్ గాని, పోస్ట్ ఆఫీస్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనుకున్నారు. అయితే హిందీ ఏ మాత్రం రాని సౌత్ ఇండియన్స్ హిందీని కంపల్సరీ చేస్తే దాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు, ముఖ్యంగా తమిళియన్స్. ఆ పోరాటాల్లో కొంతమంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. ఆ ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమాని తీశారు. కథాపరంగా అయితే ఈ సినిమా కథ చాలా బాగుంది. హిందీని వ్యతిరేకించింది తమిళ్లోని కొన్ని సినిమాల్లో చూపించారు కానీ కంప్లీట్ గా దానిపై చేసిన పోరాటాల మీద అయితే వచ్చిన సినిమా నాకు తెలిసినంత వరకు ఇదే. అయితే ఇలాంటి ఒక నిజ సంఘటన ఆధారంగా ఒక సీరియస్ సినిమాని తీసినప్పుడు రైటింగ్స్ గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి. ఈ సినిమాలో అది మిస్ అయిపోయింది. అసలు మెయిన్ కాన్సెప్ట్ హిందీకి దాని వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్ కి పోరాటం అయితే ఈ సినిమాలో ఇంకొక సబ్ ప్లాట్ చూపించారు. సెంట్రల్ గవర్నమెంట్ జేఎన్ రవిని ఒక అఫీషియల్ గా నియమిస్తే అతనికి హీరోతో ఈగో క్లాషెస్ వస్తుంది. ఈ సబ్ ప్లాట్ సినిమాని డామినేట్ చేసేసింది. దానివల్ల కంప్లీట్ గా స్టోరీ ఒక టైంలో డీవియేట్ అయిపోయింది అనిపించింది. ఇక దానికి తోడు ఇంత సీరియస్ గా నడుస్తున్న సినిమాలో రెగ్యులర్ కమర్షియల్ అంశాలని యాడ్ చేశారు. శ్రీలీలను పెట్టి హీరోకి ఒక లవ్ స్టోరీని యాడ్ చేశారు. ఇనిషియల్ పోర్షన్స్ లో చూస్తే కంప్లీట్ గా శ్రీలీలది మిస్ కాస్టింగ్ అనిపించింది. అంతేకాకుండా ఎవరైతే ఇందిరాగాంధీని రిజంబ్లెన్స్ గా కాస్టింగ్ చేశారో ఆమెది కూడా మిస్ కాస్టింగ్ అనిపించింది. టెక్నికల్ గా అయితే ఈ సినిమా పర్వాలేదు కానీ మెయిన్ రైటింగ్స్ బాగోపోవడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ లేక 2 hours పైనే ఉన్న ఈ సినిమా కొంచెం బోరింగ్ గా స్ట్రెచ్డ్ ఫీలింగ్ అయితే అనిపించింది. అయితే సినిమాలో ఏమీ బాగాలేదా అంటే కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అసలు హిందీని కంపల్సరీ చేసినప్పుడు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అసలు కొంతమంది జీవితాలు ఎలా మారిపోయాయి అన్న ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా బాగా చూపించారు. అవి కొంతవరకు పార్ట్లుగా అయితే వర్కౌట్ అయ్యాయి. ఇక ఓవరాల్ గా సినిమా అయితే జస్ట్ పర్వాలేదు, ఏదో వెళ్తుంది అన్నట్టుగానే అనిపించింది తప్ప ఓవరాల్ గా ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ అయితే లేదు. మేబీ తమిళియన్స్ కి కొంతవరకు అయితే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎండింగ్ లో తమిళియన్స్ తో పాటు దేశంలోని మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వచ్చి జాయిన్ అయినట్టు కొంతమంది అదర్ యాక్టర్స్ ని కూడా తీసుకున్నారు. మలయాళం నుండి ఒకళ్ళు, తెలుగు నుండి ఒకళ్ళు, కన్నడ నుండి ఒకళ్ళు, ఇలా చేసి ఓ మంచి పని అయితే చేశారు. ఇక ఫ్యామిలీతో ఈ సినిమాని చూడొచ్చా అంటే ఫౌల్ లాంగ్వేజ్, ఎక్స్పోజింగ్ ఇలాంటివి లేవు కానీ కొంచెం ఎమోషనల్ సీన్స్, వైలెన్స్ ఉన్నాయి, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.